జబర్దస్త్ అనేది ఒక మెగా హిట్ తెలుగు టీవీ ఇండస్ట్రీలో. సో ఆ స్టేజ్ మీద మొట్టమొదట కాలు పెట్టిన వ్యక్తి కూడా జోష్ రవి. అవును సార్, అంటే మా టీం, మీ టీం. సో ఎలా జరిగింది ఇదంతా? జబర్దస్త్ యాక్చువల్గా ఏంటంటేనండి, జబర్దస్త్ ఫస్ట్ మేము ఎవరం కాదండి, ఓకే, క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకున్నారు. కొండవాళ్ళ లక్ష్మణరావు గారు అలా అనుకున్నారు. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన వరకు ఏదెంత గొప్పదవుతుందో ఎవరికి తెలియదు కదండి. అప్పుడు ఆ టైటిల్ పెట్టినప్పుడు అసలు దాని మీద ఎవరికి దృష్టి లేదు. ఇప్పుడు ఏదో వెరైటీగా టైటిల్ పెట్టారు అనుకున్నాం, జబర్దస్త్ లాగా ఇంకోటి ఏదో టైటిల్, అదంతా హిస్టరీ క్రియేట్ చేస్తే మనం బిలీవ్ చేయలేం కదా. ఏదైనా అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదని త్రివిక్రమ్ గారు అన్నట్టు. జబర్దస్త్ అంత అద్భుతం అవుతుందని ఎవరు ఊహించలే, మేము అనుకోలే, కష్టపడి పనిచేసాం. అప్పటికి నాకు బ్రేక్ రాలే, గుండె జరగాలంతే అయింది. సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ జోష్ రవి అంటే మంచి ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తాడు, ఇమిటేషన్స్ బాగా చేస్తాడు, రజనీకాంత్ గారి లాగా, చిరంజీవి గారిలా, ఇలా ఒక ఫోకస్. సినిమా తర్వాత సినిమా చేసేవాడిని, కానీ ఒక సరైన గుర్తింపు బ్రేక్ లేదు సినిమా ఇండస్ట్రీలో. గుండె జరగాలంతే పడలే. ఆ టైంలో ఈ రియాలిటీ షో వచ్చి మీద పడింది జబర్దస్త్ చేయాలని. నాకు టీవీలో చేయడం ఇష్టం ఉండదు. టీవీలో చేయడం ఇష్టం ఉండదు అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం మళ్ళీ అది నెగిటివ్గా వెళ్ళిపోకుండా చెప్తున్నాను. మనం సిల్వర్ స్క్రీన్ మీద కనబడడం కోసం కళ్ళగానే వచ్చాం, సినిమాల్లో కనబడాలి. ఇది ఎంత గొప్ప సినిమా అయినా కూడా, ఎంత హాలీవుడ్ ఫిల్మ్ అయినా టీవీలోనే వేస్తేనే ట్రైలర్ థియేటర్లకు వస్తారు. టీవీ సినిమా రెండు ఒకటే. బుల్లితెర వెండితెరకి స్క్రీన్ డిఫరెన్స్ ఉందేమో కానీ సక్సెస్ డిఫరెన్స్ ఎప్పుడు లేదు. అది నేను ఎప్పుడు నాకు టీవీ అంటే అంత ప్రాణం. నేను టీవీలో నుంచి వచ్చినాను. నేను ఈటీవీలో మేరనామ్ జోకర్ చేసుకున్నాను, స్మైల్ రాజా స్మైల్ అదే ప్రోగ్రాంలు చేసుకుంటూ వచ్చాను, ఎన్ని ఆడియో ఫంక్షన్లు చేశాను. టీవీ లేకపోతే జోష్ రావు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి రూట్ లేదు. కానీ మన ప్రయాణం అటు కదా, అది ఏంటి ఇలా వచ్చింది జబర్దస్త్ చేద్దాం అనుకున్నప్పుడు తోటి ఆర్టిస్టులు కొంతమంది అందరం కలిసి చేద్దామని డిసైడ్ అయ్యాం. సరే ఎంటర్ అయ్యాం. ధనరాజ్ గారి టీము, వేణు గారి టీము, ఇలా అందరి టీము, అదృశ్య రఘు గారి టీము. అలా అదృశ్య రఘు గారు అవకాశం ఇచ్చారు, ధనరాజ్ గారు అవకాశం ఇచ్చారు, వేణు గారు అవకాశం ఇచ్చారు. అందరితో పాటు చేస్తున్నాం. ఫస్ట్ స్కిట్ అలా ఎంటర్ అయ్యాం. నేను, అదృశ్య రఘు గారు, అలా వేణు గారు, ధనరాజ్ గారు, మా ఫస్ట్ స్కిట్ జబర్దస్త్లో ఫస్ట్ స్టేజ్ ఎక్కాం అనమాట. అలా ఎక్కి ఆ రోజు పెర్ఫార్మెన్స్ చేసాం, స్కిట్ కొట్టాం. అలా జబర్దస్త్ ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత లైన్లో ఒక 40-50 ఎపిసోడ్ల వరకు చేస్తూనే ఉన్నాం. 1 year 1.5 year చేసాం. సక్సెస్ అయిపోయింది, మోర్ సక్సెస్, పర్ఫెక్ట్ సక్సెస్ టైంలో రేటింగ్ పీక్లో ఉన్నప్పుడు ఉన్నాం మేము ఉన్నప్పుడు రేటింగ్ ఆ స్థాయి వేరే అసలు. ఇంక పీక్ అంటే సంచలనాలు సృష్టిస్తుంది అనమాట. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ టీవీల మీద అతుక్కుపోయి జబర్దస్త్ ఎప్పుడు వస్తుందని హీరోలు కూడా వెయిట్ చేసిన టైం. మన సిట్స్లోకి వెళ్తే రే ఆ స్కిట్ బాగా చేసావు, ఈ స్కిట్ బాగా చేసావు అని సూపర్ స్టార్స్ హీరోలు చెప్పడం. మా ఆప్షన్స్లో కూడా చాలా ఫోన్లు వచ్చాయి మాకు, నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. చాలా గర్వంగా ఉండేది. సినిమాల్లో చేయలేను కొన్ని ఉంటే ఆర్టిస్టులకి కళల లోపల, అవన్నీ కూడా బయట స్కిట్లో రాసుకుని చేసేవాళ్ళం. జగదగ్గర ఉడల్లో వస్తుంది చిరంజీవి గారిలాగా చేశాను, రజనీకాంత్ గారిలాగా దానవీర సూరకర్ణ డైలాగ్ చెప్పాను. అలా కొంచెం డిఫరెంట్గా ఏదో కొత్తగా సోషల్ స్కిట్స్ చేసేవాళ్ళం, నేను మెసేజ్ స్కిట్స్ చేసేవాళ్ళం, సెంటిమెంట్గా చూపించేవాళ్ళం, కామెడీ చూపించి అన్నీ చేసేవాళ్ళం. అప్పుడున్న కరెంట్ ఇష్యూస్ ఏవో బాంబ్ బ్లాస్టింగ్స్, గూగుల్ చాట్, ఆ టైమింగ్స్, దిల్సుఖ్ నగర్ సైకిల్ బాంబ్స్, వాటి మీద ఒక స్కిట్ చేసి చివరికి అందులో మెసేజ్ ఇస్తూ కామెడీ అయిపోకూడదని చాలా తెలివిగా ఒక స్క్రిప్ట్ రాసుకుంటూ వెళ్ళేవాళ్ళం. రైటర్స్ చాలామంది కష్టం, మాతో పాటు లీడర్స్ కష్టం. లీడర్స్ అలా అవకాశం ఇచ్చేవాళ్ళు మాకు. మమ్మల్ని లీడర్ అవ్వమనం ఎప్పుడు అవ్వలే, మాకు ఇలాగే ఇష్టం, ఇలాగే చేసుకునేవాళ్ళం. ప్రతి లీడర్ వెనకుంటూ స్కిట్స్ హెల్ప్ ఉండేవాళ్ళం. ధనరాజు లీడర్ అయితే అతనికి, వేణు లీడర్ అయితే అతనికి. ఇలా వెళ్తున్న తరుణంలో మోర్ సక్సెస్ఫుల్గా వస్తుంది. గుండె జరగాలంది అనే సినిమా పడింది. బ్రేక్ ఒక్కరోజు, అంటే నెలల తరబడి ప్రతి సినిమాలో 60 రోజులు 30 రోజులు చేస్తారా అని బ్రేక్ ఒక్క రోజులో ఒకే రోజు షూటింగ్ గుండె జరగాలంతే. ఒక్కరోజు చేశాను షూటింగ్, ఒక్కరోజు షూటింగ్. మన ఫిలిం ఛాంబర్ ఎదురుగా క్విజినస్ హబ్లో షూటింగ్. అక్కడ వాష్రూమ్, ఐనాక్స్లో ఒక షాట్, కళానికేతన్లో ఒక షాట్ అయిపోయింది.